మరియు ఇక్కడ అసంఘటిత కార్మికుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి రూప్ సింగ్ గారు తెలంగాణ వాదాన్ని రుజువు చేసుకున్నాడని సంఘటిత కార్మికులే అందరూ ఇంకా తెలంగాణకు రావడం లేదు. అసంఘటిత కార్మికులు సమాయత్తం అవుతుందంటే చాలా గొప్ప విజయం, చాలా గొప్ప విజయం. మనం అసంఘటితులు చాలా వేరువేరుగా ఉంటాం, సంఘటితంగా లేవు. మనం ఇవాళ ఎన్ని ట్రేడ్ యూనియన్స్ ఉన్నా, జాతీయ సంఘాలు ఉన్నా, రాష్ట్ర స్థాయి సంఘాలు ఉన్నా అసంఘటిత కార్మికులను న్యాయం చేయలేకపోతున్నారు. అసంఘటిత కార్మికులకు మినిమం వేజెస్ 10,000 రూపాయలు కావాలని చెప్పిన జాతీయ సంఘాలన్నీ లేబర్ మినిస్టర్ కు ఒక మెమోరాండం ఇచ్చాం. గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ముందుకు రాలే గవర్నమెంట్. లేబర్ కమిషనర్ గాని, మినిస్టర్ గాని, లేబర్ సెక్రటరీ గాని ఎవరు ముందుకు రాలేదు. ఇవాళ చాలా కష్టతరమైనటువంటి ప్రతి ఇండస్ట్రీలో పర్మనెంట్ వర్కర్స్ తగ్గించి కాంట్రాక్ట్ లేబర్ పెట్టుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో మొత్తం కాంట్రాక్ట్ లేబర్ అసంఘటిత కార్మికులనే దేశం మొత్తం వాళ్ళే కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళే ఉండబోతున్నారు. వాళ్ళనే మేము పాత్ర కాబోతున్నది. కాబట్టి అసంఘటిత కార్మికులను కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక ఏఐటీసీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రాజీనామా చేసినటువంటి రూప్ సింగ్ గారిని సెలెక్ట్ చేయడం చాలా మంచి పని చేసిన వారు. అసంఘటిత కార్మికులకు కొన్ని జిల్లాల్లో తిరిగి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇది నిజంగా ఈ వాదాన్ని తెలంగాణ వాదానికి ముడిపెట్టడం చాలా మంచిది. ఎందుకంటే అందరికన్నా సంపాదిస్తూ మీరే అసంఘటిత కార్మికులే. ఆటో వాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు కానీ, ఇండస్ట్రీలో పనిచేసే కాంట్రాక్ట్ లేబర్ కానీ, డైలీ వేజెస్ మీద పనిచేసే వాళ్ళు కానీ గవర్నమెంట్ ఈ మధ్యన మొత్తం కాంట్రాక్ట్ సిస్టమ్ చేసేస్తున్నారు. మొత్తం ఇప్పుడు డ్రైవర్స్ కంపెనీ ఆఫీసర్లు డ్రైవర్స్ కార్లు తీసేసారు. ఇక వాళ్ళ సొంతం పెట్టుకోమన్నారు. వాడు ఒక లేబర్ టెంపరీ పెట్టుకుంటాడు, ఒక డ్రైవర్ని పెట్టుకొని ఆయన జీతం ఇచ్చుకుంటాడు. ఆయన గవర్నమెంట్ నుంచి వచ్చేది వస్తుంది. ఆ విధంగా సంఘటిత కార్మికులు తక్కువైతున్నారు, అసంఘటిత కార్మికులు పెరిగిపోతున్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ అసంఘటిత కార్మికుల యొక్క పాత్ర చాలా ప్రముఖమైన పాత్ర కాబోతుంది. వాళ్ళ ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పర్మనెంట్ వాళ్ళు ఉన్నది ఎంతమంది కార్మికులు? 3,000 మంది, 4,000 మంది, ఎక్కువ మంది. కానీ కాంట్రాక్ట్ లేబర్ 18,000 మంది ఉన్నారు. వాళ్ళకు మినిమం వేజెస్ 4,030 రూపాయలు ఇచ్చేది. ఈ మధ్యన మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 333 జీవో తీసి 6,700 రూపాయలు మినిమం వేజెస్ చేశారు. 6,700 రూపాయలు ఇలా ఓన్లీ మున్సిపల్ కార్మికుల వల్ల నీమ్స్ లో దొరుకుతుంది. కానీ మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈ వేజెస్ ఇంప్రూవ్మెంట్ కావడం లేదు. ఈ మధ్యన మేము భోగిరి దగ్గర ఒక ఇండస్ట్రీలో ఏజే క్లాస్ పెట్టి 500 మంది కాంట్రాక్ట్ లేబర్ మొత్తం. అక్కడ పర్మనెంట్ 100 మంది కూడా లేదు, మొత్తం కాంట్రాక్ట్ లేబర్. అక్కడ మేము యూనియన్ ఆర్గనైజ్ చేశాం. 6,700 రూపాయలు ఇవాళ మినిమం వేజెస్ ఇప్పించాలని అగ్రిమెంట్ గవర్నమెంట్ వల్ల 4,300, 4,030 రూపాయలే ఉంది. మరి అన్ని ఇండస్ట్రీస్ లో కూడా ఇది అదే విధంగా ఉంది. కాబట్టి దీన్ని తప్పకుండా పెద్ద ఎత్తున అసంఘటిత కార్మికులు సంఘటితం చేసి పోరాట కార్యక్రమం తీసుకొని మన టీఆర్ఎస్ తరఫు నుంచి రూప్ సింగ్ గారు అందరూ సపోర్ట్ తీసుకొని ముందుకు పోతే చాలా బలమైన కార్మిక శక్తి కాబోతుంది, అవతరించబోతుంది. దీనికి భవిష్యత్తు ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అందుకే తెలంగాణ వాదం కూడా దీంట్లో మీరు జతపరిచి సకల జిల్లా సమ్మెకు సహాయం చేస్తామని చెప్పాను. ముందుకు వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మన బతుకు, చావు అన్ని కూడా తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడే బతకాలా, ఇక్కడే చావాలా, ఇక్కడే తినాలా, ఇక్కడే ఎండాలా, ఇక్కడ అన్ని మనకి తెలంగాణ. కాబట్టి తెలంగాణ విముక్తి అయితేనే మనకు న్యాయం అవుతుంది. ఆంధ్ర గవర్నర్ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి కావాలా? అందుకొరకై
ఉంది కాబట్టి ఈ పోరాటం వల్ల కూడా ఈ అసంఘటిత కార్మికులను సంఘటన చేస్తున్నందుకు చాలా సంతోషం. మాకందరికి కూడా నిద్ర నుంచి నేర్చుకుంటున్నాడు రూప్ సింగ్ గారు. ఇప్పుడు మేము సంఘటిత కార్మికులందరినీ కూడా హెచ్ఎంఎస్, డిఎంఎస్, ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటి అయితే రాదనుకోండి వాళ్ళు సమైక్యవాదులు వీళ్ళందరూ ఎవరైతే తెలంగాణ వాదం కోరేటువంటి సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలతో కూడా మేము ఆర్గనైజ్ చేసి సకల జన్మకు వీళ్ళకు కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేయాల్సినటువంటి కనువిప్పు కల్పించాడు రూప్ సింగ్ గారు మాకందరికి కూడా. అయితే ఇక ఇండస్ట్రీస్ టోటల్ గా బంద్ అంటే కష్టం. ఒక రోజు బంద్ చేస్తారు, 2 రోజులు బంద్ చేస్తారు, 3 రోజులు బంద్ చేస్తారు. మనకి ఎక్కువ రోజులు అంటే ఇండస్ట్రీ మూతపడిపోతుంది. ఉత్పత్తి వాళ్ళకి ఆర్డర్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకొరకే మరి ప్రభుత్వం గారు కూడా దీని మీద ఇన్సిస్ట్ చేయలేదు, మేము కూడా దీని మీద సీరియస్ తీసుకోలేదు. కానీ సకల జనుల కంపెనీలో పర్మనెంట్ వర్కర్స్ కూడా భాగస్వాములు అయ్యేటువంటి కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ తోటి ఒకసారి మీటింగ్ పెట్టి ఈ బిఎంఎస్, ఏఐటీసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీసీలో ఒక్కరు తెలియదు. ఈ 3 అయితే తెలంగాణ వాళ్ళని సపోర్ట్ చేస్తున్న జాతీయ సంఘాలు ఉన్నాయి. వాటితో మీటింగ్ పెట్టి మరి ఈ యొక్క రూప్ సింగ్ గారి యొక్క మార్గాన్ని పట్టేటువంటి కార్యక్రమం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ నిజంగా మన పెద్ద చెప్పినట్టు కోదండరామ్ గారు చెప్పినట్టు మీ బాధ్యత కూడా చాలా ఉంది. అసంఘటిత కార్మికులు మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎక్కడికక్కడ నిలదీసేటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సిగ్గు లేకుండా మన ఎమ్మెల్యేలు వాళ్ళు రాష్ట్రంలోకి ఎంత తెలియదు చూడు. జగన్మోహన్ కు ఛార్జ్ షీట్ పెడితే వైఎస్ రాజశేఖర ఛార్జ్ షీట్ లో పేరు పెట్టినందుకే 29 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. 600 మంది మన పిల్లలు చచ్చిపోతే మన వాటితో ఎమ్మెల్యే ఈ రాజీనామా చేయమంటే ముందుకు వస్తలేదంటే వాళ్ళని ఏం చేయాలా? నరికినా పాపం లేదు, వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అంత దుర్మార్గులు పదవులకు అమ్మడమయ్యి కట్టుబడి ఈనాడు కట్టు బానిసలుగా పనిచేస్తున్నారు. అటువంటి ఎమ్మెల్యేలను నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన రాజీనామా చేసినారు, అక్కడ స్పీకర్ తో చెప్పి రిజైన్ చేపించుకున్నారు. మనందరూ పనులకు పోతారు. ఏ పనులు ఈ పనులు మీకు బతుకు మీ మంత్రులంతా పోయి ఆఫీసులో పనిచేస్తున్నారు. ఈ మంత్రుల కంత్రుల ఏంటి? ఎందుకు ఈ మంత్రులను కూడా ఇప్పుడు గ్రామాలలో కూడా ఫ్లెక్సీలు పెడుతున్నారు, బోర్డులు పెడుతున్నారు. తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించారు. ఎవరు మా గ్రామంలో రావద్దని చెప్పని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు తీసుకోబోతున్నారు. అందులో భాగంగా మీరు కూడా అసంఘటిత కార్మికులు కూడా ఎక్కడ ఎవరు ఎమ్మెల్యే దొరికినా, ఎంపీ దొరికినా, కాంగ్రెస్ ఎంపీలు అయితే సిన్సియర్ గా ఎవరిలో 3 పోయిందని చెప్పని తెలుస్తున్నారు. వాడు మలియాస్కి చాలా మాటలు మాట్లాడింది ఆయన. మరి ఆయన అందరికన్నా మొదలెప్పు పోయిందని చెప్పని ఈనాడు ప్రచారం పత్రికల్లో ఉంది. ఆయన కూడా శేఖర్, ఆయన ఇంకొక నాయకుడు 3 పోయిందని చెప్పి తెలుస్తుంది. మరి ఆ 3ని ఆపుకుంటారా తెలంగాణ ఎంపీలు? మరి వాళ్ళు వదిలిపెడతారా? ఏం చేస్తారో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలా? ఆపకుంటే మనం ఆపుదాం, మన వాళ్ళ సంఘం పెడదాం, మనం భర్తం పెడదాం. తెలుగుదేశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు వెంటనే 6 తారీఖు లోపల రాజీనామా చేసి దాన్ని యాక్సెప్టెన్స్ తీసుకోవాలా స్పీకర్ దగ్గర. మంత్రులు కూడా అదే విధంగా రాజీనామా చేసి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయించుకోవాలా. లేకపోయినట్టయితే 6 తారీఖు తర్వాత వాళ్ళ బతుకు ఏమైతుందో ఇక వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకోవాలి. దాని ఆగమైపోతారు, అడ్రస్ లేకుండా పోతారు. కోదండరామ్ గారు చెప్పారు, మీరు రాజీనామా చేయండి, మీకు యునానిమస్ గా గెలిపించేటువంటి బాధ్యత చేసి తీసుకుంటారని చెప్పండి. కూడా ఆ మాటకు కూడా వాళ్ళు నిలబడతలేరు. కేసీఆర్ కూడా ఆయన అప్పుడు నాగేంద్ర అంటే అప్పుడు తెలుగుదేశం అప్పుడు ఫస్ట్ రాజీనామా చేయాలని చెప్పినప్పుడు ఈ మన ఎమ్మెల్యే కాలనీలో మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో నాగేంద్ర వీళ్ళంతా అడిగింది కేసీఆర్ చెప్పాలి మాకు.
కేసీఆర్ చెప్పకపోతే కేసీఆర్ రేపు మా మీద క్యాండిడేట్ పెడతారు, మేము రాజీనామా చేస్తే మళ్ళీ క్యాండిడేట్ పెట్టాలని ఆయన చెప్పారు. కేసీఆర్ కూడా చెప్పారు ఇప్పుడు ఎవరు రాజీనామా చేస్తారో ఆ సీటు వారికి ఉందని, వారి మీద పోటీ ఉండదని చెప్పని కేసీఆర్ కూడా చెప్పాడు. చెప్పింది కేసీఆర్ చెప్పాడు. ఇంతమంది చెప్పినా ఎందుకు రవై ఏంటని పదవి? అదే నయస్కాంతమా? అది లేకుండా బతకలేవా? ఏం బతుకులు మీ బతుకులు? పదవులకే పుట్టినా మీరు? పదవులు శాశ్వతమా? ఎవడుంటాడు? ఎక్స్ఎమ్మెల్యే కాదా? మీరు ఎక్స్పర్ట్ కాదా? ఇక నేను జాగ్రత్త రాసి పెట్టుకుంటా, ఇక చూపిస్తాం. రాజీనామా చేయకపోతే ఎట్లా గెలుస్తారో చూద్దాం. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యే అవుతారో, వాళ్ళ బతికేమైందో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారో. చేసే కార్యక్రమం తీసుకున్నది. అందులో భాగంగా మీరు కూడా అసంఘటిత కార్మికులు కూడా దీనికి సాయం చేయండి. సంఘటిత కార్మికులు చేస్తారు. యావత్తు తెలంగాణ 4.5 కోట్ల మంది మనం జేఎస్ఎం ఉన్నారు కాబట్టి జేఎస్ఎం పిలుపు మేరకు ఏ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయకపోతే తెలంగాణ తిరిగి ఇచ్చేటువంటి సమస్య లేదు. నేను ఎన్నో మంత్రి అయితే కళలు కూడా అనుకోలేదు. తెలంగాణ పుణ్యానికి మన మంత్రి కూడా అయిపోయినాం. 2004లో కాంగ్రెస్ ఎప్పుడు జీవితంలో కాంగ్రెస్ కాంగ్రెస్ 2004లో తెలంగాణ కొరకు తెలంగాణ ఇస్తామంటే కాంగ్రెస్ తోటి అలయన్స్ పెట్టుకున్నాం. ఆ అలయన్స్ పుణ్యాన సోనియా గాంధీ చెప్పినంత కేంద్రంలో ఉన్నారు. రాష్ట్రంలో మీరు మంత్రులు తీసుకోవాలంటే మనకు మంత్రి పదవి వచ్చింది. ఆయన రాజశేఖర రెడ్డి ఇద్దరు ఇస్తాడు. అప్పుడేమన్నాడు కేసీఆర్? 6 మంత్రులు ఇస్తే ఒక డిప్యూటీ స్పీకర్ ఇప్పిస్తే నేను చేస్తాం, లేకపోతే చేరమన్నాడు. అప్పుడు సోనియా గాంధీ చెప్పింది 6 ఇచ్చాయి, విప్పించే డిప్యూటీ స్పీకర్ అయ్యని చెప్పేది. అప్పుడు చెప్తే రాజశేఖర హైదరాబాద్ వచ్చి మమ్మల్ని అందరూ ప్రమాణ స్వీకారం చూపించారు. సంవత్సరం వల్ల మమ్మల్ని యమయాత్ర పెట్టిన క్యాబినెట్ లో ఉంటే కూడా మా మాట లేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. అప్పుడు నేను అమెరికా పోయినా, తానా మహాసభలు ఉంటాను, మినిస్టర్ పోయినా. నేను అమెరికాలో డెట్రాయిట్ లో ఉన్నా. అర్ధరాత్రి నాకు 12 గంటలకు హరీష్ టెలిఫోన్ చేశాడు. కేసీఆర్ కూడా చెప్పలేదు. అన్నా ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం, రేపు క్యాబినెట్ నుంచి బయటకు వస్తున్నాం, రాజీనామా చేయమని చెప్పి నిర్ణయం తీసుకున్నాం, మీ రాజీనామా పంపించండి అన్నాడు. నేను చెంగేసి అప్పుడే అబ్బా ఎంత మంచి ఛాన్స్ వచ్చింది రా తెలంగాణ తీసుకొని దేవేంద్ర రెడ్డి ఫ్రెండ్ ఉంటే నాయమటి రూపా వెంటనే తెలంగాణ తీసుకొని రాజు స్పీకర్ పేరు మీద రాసి ఒక కాపీ మా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆఫీస్ కు పంపించాను, తెలంగాణ భవన్ పంపించాను. పొద్దునే మా రాజీనామా వచ్చిందని చెప్పాను. మళ్ళా హరీష్ నాకు టెలిఫోన్ చేశాడు. మరి ఎందుకు సస్తర్ బిల్లు నేను 5 నిమిషాల్లో మంత్రి రాజీనామా చేశాను. నాకు అప్పుడే రాజశేఖర రెడ్డి పిఏ టెలిఫోన్ చేశాడు. సార్ మీరు రాజీనామా చేశారంటే నిజమే. అవునన్నా సార్ సీఎం గారు చెప్పండి నువ్వు చెప్తానంటే నాకు సీఎం గారు ఇవ్వలేదయ్యా, నాకు తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి పదవి ఇచ్చింది, రాజీనామా గారు నేను రాజీనామా చేశాను. 5 నిమిషాలు రావడం మళ్ళీ మేము గెలిపిస్తాం, మంత్రులు చేస్తాం అంటే ఉత్సాహం పోసుకుంటూ ఒకడు ఓడుకుంటున్నారు. ఇంత దద్దమని తయారైనాడు. మనకు సిగ్గేస్తుంది. ఇంత పనికిరాని వాళ్ళు మనకు ప్రజాప్రతినిధులు ఉన్నారని మనకు సిగ్గేస్తుంది. ఆంధ్రులు గర్వ పెడుతున్నారు. ఒక్క మాట మీద 29 మంది ఎమ్మెల్యేలు జగన్ అనుకూలంగా రాజశేఖర రెడ్డి పేరు పెట్టినందుకే రాజీనామా చేసినట్టే ఆంధ్రులు గర్వపడుతున్నారు. అందువరకే మన తెలంగాణ నేను రాలేదు. వాళ్ళలో యూనిటీ మనకు లేదు. ఏ ఇష్యూ వచ్చినా అన్ని పార్టీలు ఒకటైతే ఈడ మనకి ఇష్యూ వస్తే నేను బీజేపీ కదలే, నేను తెలుగుదేశం కదలే, నేను కాంగ్రెస్ కదలే, నేను నగరాలు తెలుస్తాను అంటే నగరాలే ఇష్యూ తెలంగాణకి సమస్య పట్టించుకోవాలనుకున్నారు. కాబట్టి ఇటువంటి ద్రోహులను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు కూడా అసంఘటిత కార్మికులు మొత్తం తెలంగాణ వ్యాప్తంలో ఉన్నారు కాబట్టి